తండ్రి బాటలోనే తనయుడా? కేటీఆర్ కూడా తిట్లు మొదలుపెట్టారా? ఉన్నత చదువుతో వినయంగా ఉండే కేటీఆర్కు ఏమైంది? సహనం కోల్పోవడం వెనక కారణం ఏంటి? బ్యాలెన్స్ ఎందుకు తప్పుతున్నారు? ఓటమి భయమా? తండ్రిలా మారాలనే వ్యూహమా? సబ్జెక్ట్ వదిలేసి తిట్లదండకం ఎత్తుకోవడంలో ఆంతర్యం ఏంటి? కేటీఆర్లో మరో కేసీఆర్ను చూడాల్సి వస్తుందా? ఎందుకు మారుతున్నారు కేటీఆర్? కల్వకుంట్ల తారక రామారావు షార్ట్కట్లో కేటీఆర్గా పాపులర్ అయ్యారు. తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా కేసీఆర్గా జనాల్లో నాటుకుపోయారు. కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించక ముందు కె చంద్రశేఖరరావు గాని అందరికీ తెలుసు. ఉద్యమ కాలంలో పదే పదే కె చంద్రశేఖరరావు వార్తల్లోకి ఎక్కడంతో మీడియాలో చాంతాడంత పేరు రాయడం పలకడం కొంచెం కష్టంగా ఉండడంతో కేసీఆర్ అని సంబోధించడం రాయడం జరిగింది. దీంతో కేసీఆర్ అంటే ఒక బ్రాండ్గా మారిపోయింది. అదే తరహాలో కేసీఆర్ తనయుడు తారక రామారావు కూడా కేటీఆర్గా పాపులర్ అయ్యారు. కేటీఆర్ మొదట్నుంచి నిగర్వి, వినయశీలి, ఉన్నత చదువుకుని విదేశాలలో సైతం ఉద్యోగం చేశారు. ఉద్యమం పతాక స్థాయికి చేరిన సందర్భంలో కూడా కేటీఆర్ ఎక్కడా తీవ్రస్థాయిలో విపక్షాలను తిట్టిన దాఖలాలు లేవు. తండ్రి కేసీఆర్, బావ హరీష్ రావులు తీవ్రస్థాయిలో ఆంధ్ర పాలకులపై విరుచుకుపడినా, బూతులు తిట్టినా కేటీఆర్ మాత్రం సబ్జెక్టుతోనే మాట్లాడేవారు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండడంతో హరీష్ రావును పక్కన పెట్టి కేటీఆర్కు పగ్గాలు అప్పజెప్పారు. కేటీఆర్ పట్ల ఆంధ్ర ప్రాంత సెటిలర్స్కి సైతం మంచి అభిప్రాయం ఉండడం గమనించదగ్గ విషయం. అలాంటి కేటీఆర్ తాజా తెలంగాణ ఎన్నికల్లో కంట్రోల్ తప్పుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఆంధ్రోళ్లు, ఆంధ్ర పాలకులు అనే పదాలు తరచూ వాడడం జరిగేది. లంకలో పుట్టిన వాళ్లు అందరూ రాక్షసులే, ఆంధ్రాలో పుట్టిన వాళ్లు అందరూ తెలంగాణ ద్రోహులే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని విపక్ష నాయకులను సైతం సన్నాసులు, వెధవులు అని తిట్టేవారు. నాడు కేసీఆర్తో తిట్లు పడినోళ్లు సగం మంది ఇప్పుడు కేసీఆర్తోనే ఉండడం మరో గమనించదగ్గ విషయం. ఉద్యమ వ్యాప్తి కోసం నాడు కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. ఆంధ్ర జాగో, తెలంగాణ భాగో అనే నినాదాలు సైతం చేశారు. హరీష్ రావు అయితే ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఢిల్లీలోని ఆంధ్ర భవన్ ఉద్యోగిని కొట్టడం కూడా జరిగింది. తరువాత కాలంలో దీనిపై స్పందిస్తూ కేవలం ఉద్యమాన్ని పతాక స్థాయిలోకి తీసుకువెళ్లడానికి అలా ప్రవర్తించినట్టు చెప్పుకొచ్చారు. కానీ ఆంధ్ర వాళ్లకి హరీష్ రావుపై అంతగా అభిమానం ఉండదు. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని కేసీఆర్ను సైతం అంతగా అభిమానించరు. కానీ కేటీఆర్ అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. అలాంటి కేటీఆర్ ఇప్పుడు ఇలా తిట్ల పురాణం ఎత్తుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేటీఆర్ చాలా ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా కేటీఆర్ ఎప్పుడూ సహనం కోల్పోలేదు. తాజాగా కంట్రోల్ తప్పి మాట్లాడడానికి కారణం ఓటమి భయమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి విపక్షాలను తిడితేనే ఓట్లు పడతాయనే నమ్మకంతోనే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఇలా తిట్లు తిట్టే తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లాడని, తాను కూడా అదే మార్గంలో ఫాలో అయితే తాను కూడా ఆ స్థానానికి చేరుకోవచ్చు అనే ఆలోచనతోనే ఇలా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. మాస్ను ఆకట్టుకోవాలంటే విపక్ష నేతలను తిట్టాల్సిందే అనే థియరీకి కేటీఆర్ వచ్చినట్లు అర్థమవుతోంది. ఇప్పటి వరకు కేటీఆర్పై సదభిప్రాయం ఉండేది. దీంతో కేటీఆర్ కూడా మరో కేసీఆర్ అనే అభిప్రాయం జనాల్లో కలుగుతుంది. బహుశా కేటీఆర్కి కూడా అదే ఇమేజ్ కావాలని కోరుకుంటున్నారేమో అనే సందేహం వస్తోంది.
ఆంధ్ర ప్రాంత నాయకులతో కానీ, పారిశ్రామికవేత్తలతో కానీ, సినీ రంగం వాళ్లతో కానీ కేటీఆర్కి మంచి సంబంధాలున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల, అన్ని రంగాల వాళ్లతో కేటీఆర్ మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఈ మధ్య తీవ్రమైన ఇరిటేషన్కు లోనవుతున్నారు. ఎప్పుడూ లేని రీతిలో బ్యాలెన్స్ మిస్ అవుతున్న ఆయన మాటలు ఇప్పుడు షాకింగ్గా ఉంటున్నాయి. చిన్న విషయాలకే ఇరిటేట్ అవుతున్నారు. ఎన్నికల్లో గెలుపు చాలా సులువు అని ఓవైపు చెబుతున్నప్పటికీ ఆయన మాటల్లో మాత్రం సహనం మిస్ అవుతోంది. తమ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినంతనే తిట్ల దండకం అందుకుంటున్నారు. ఎన్నికల వేళ మాటల్లో మిస్ కాకుండా ఉండాల్సిన వినయ విధేయతలు పూర్తిగా పోయి కొత్త తరహా కేటీఆర్ను చూడాల్సి రావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉన్నత చదువులు చదివి మర్యాదస్తుడిగా పేరున్న కేటీఆర్ లాంటి నేత నోటి నుంచి తాజాగా ఈ సన్నాసులు, ఈ చెత్తనా కొడుకులు లాంటి మాటలు వినాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. తిట్ల దండకాన్ని అందుకోవడమే కాదు, తాను ప్రసంగిస్తున్న వేదికకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైకెక్కి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్లకార్డుల్ని ప్రదర్శిస్తున్న యువకుల్ని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లిన సందర్భంగా వేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. ప్లకార్డుల్ని ప్రదర్శించినోళ్లను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల్ని చూసి పారిపోయిన యువకుల్ని ఉద్దేశించి ఎక్కడికి వెళ్లారు వాళ్ళు, పారిపోయారా, ఇలా ఎవడన్నా ప్రవర్తిస్తే వాళ్ల వీపు పగలగొట్టి గుంజేయాలి అంటూ మాట్లాడిన కేటీఆర్ తీరు షాకింగ్గా మారింది. తాజాగా యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇదే తొలిసారని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వంలో 10 ఏళ్లుగా ఉన్నప్పుడు ఇలా ప్రశ్నించే తీరును అసలు సహించలేనట్లుగా మారిన ఈ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తన రోడ్ షో సందర్భంగా తాను ప్రసంగిస్తున్న వేదికకు ఎదురుగా ఉన్న భవనం మీదకు చేరిన కొందరు యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, నినాదాలు చేసిన సందర్భంలో కేటీఆర్ బ్యాలెన్స్ మిస్ అయ్యారు. 100 పథకాలు తెచ్చిన కేసీఆర్ను గెలిపించుకుందామా, ఓటుకు నోటు దొంగల్ని గెలిపించుకుందామా అంటూ కేటీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు కొందరు యువకులు ఇంటికో ఉద్యోగం ఎక్కడా, కేజీ టు పీజీ ఏమైంది, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఎక్కడా లాంటి ప్రశ్నలతో ఉన్న ప్లకార్డుల్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో స్పందించిన కేటీఆర్ ఆ సన్నాసులు అడుగుతున్నారు డిగ్రీ కళాశాల ఎక్కడని. 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చెత్తనా కొడుకులను అడగండి, అడగడానికి ఇజ్జత్ మానం లేదు. 55 ఏళ్లు పాలించిన చెత్తనా కొడుకులు ఇక్కడికి వచ్చి ఇది లేదు అది లేదు అని అంటున్నారు. వీపు పగలగొట్టేవారు లేకనా? 55 ఏళ్లలో యాదాద్రిని జిల్లా చేయాలన్న ఆలోచన రాలేది కొడుకులకు. కరెంటు ఇచ్చిండ్రా, సాగు తాగునీరు ఇచ్చారా, డిగ్రీ కాలేజీ కేసీఆర్ కిట్ ఇచ్చారా? ఈ కొడుకులు అంటూ ఫైర్ అవ్వడం విస్మయానికి గురిచేస్తుంది. కేటీఆర్ ఈ విధంగా సహనం కోల్పోవడం తొలిసారనే చెప్పాలి. 30వ తారీఖు నాడు ఎవరు అడ్డమొచ్చినా తొక్కుకుంటూ పోవాలి, శేఖర్ రెడ్డిని గెలిపించుకోవాలి, ఈ తెగువతోనే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాలి అంటూ చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్గా మారాయి. ఎంతగా ఇరిటేట్ చేస్తే మాత్రం మరీ ఇంతలా తీవ్రంగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. చూడాలి, ముందు ముందు పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ఇంకా ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో.